అమరావతి భూదోపిడీకి కర్త కర్మ క్రియ చంద్రబాబే. అసైన్డ్ భూములు, ప్రైవేట్ భూములు, క్విడ్ ప్రోకో భూములు, బంగ్లాలు ఇలా ఒకటేమిటి, చంద్రబాబు అక్రమ సామ్రాజ్యంలో అన్ని భాగమే. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో అక్రమాలతో క్విడ్ ప్రోకో ద్వారా చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ కు 14 ఎకరాలు దక్కాయి. కృష్ణానది కరకట్ట మీద ఉన్న లింగంనేని బంగ్లా ఆయన పరమైంది. బాబు నాటకంలో చిన్నబాబు ప్రధాన సూత్రధారి అయితే బాబు బృందంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆయనకు ఆప్తులందరూ పాత్రధారులే. రాజధాని ఫైల్స్ డ్రామాలో అసైన్డ్ భూముల పేద రైతులను బెదిరించి బినామీల రూపంలో సొంతం చేసుకుని చంద్రబాబు కథను నడిపించారు. ఎవరికీ చెందని ప్రభుత్వ అసైన్డ్ భూములు తమవారివే అంటూ రికార్డులు సృష్టించి స్వాహా చేశారు. తన పని పూర్తయ్యాక గ్రాఫిక్స్ రాజధాని కట్టలేక చేతులెత్తేసి ఎన్నికల ముందు కొత్త డ్రామాలు అందుకున్నారు. చేసేది నువ్వు, చేయించేది నేను. రాజధాని ఫైల్స్ లో చంద్రబాబు చెప్పే డైలాగ్ ఇదే. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని చెబుతూ 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం కుర్చీలో కూర్చున్నాక కుట్రలు చేయటం, నమ్మిన ప్రజలను మోసగించటంలో సిద్ధహస్తుడైన చంద్రబాబు ఆ ప్రమాణాన్ని నిస్సిగ్గుగా ఉల్లంఘించారు. అత్యంత కీలకమైన రాజధాని రహస్యాన్ని ఎల్లో గ్యాంగ్ కు లీక్ చేసి సీఎం పదవికే కళంకం తెచ్చారు. అంతర్జాతీయ రాజధాని అంటూ ప్రధానితో పాటు ప్రముఖులను పిలిచి హడావుడి చేసినప్పుడు బాబు కుట్రల్ని జనం పసిగట్టలేకపోయారు. ఇదంతా పేదల అసైన్డ్ భూముల స్వాహాకు, ఇన్సైడర్ ట్రేడింగ్ కోసం చంద్రబాబు వేసిన ఎత్తు జిత్తులని వారికి అప్పుడు తెలియదు. తెర వెనక రాజధాని లీక్స్ సూత్రధారి. అసలు సూత్రధారులు చంద్రబాబు, లోకేష్ కాగా పాత్రధారులు నారాయణ, లింగమనేని రమేష్, ప్రతిపాటి పుల్లారావు, సుజనా చౌదరి, వేమూరి రవికుమార్, మాగంటి మురళీమోహన్, కొమ్మలపాటి శ్రీధర్, ధూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల కేశవ్, బాలకృష్ణ వియంకుడు, ఎంఎస్పీ రామారావు ఇలా 1336 మంది బినామీలున్నారు. అసైన్డ్ భూముల దోపిడీ, ఇన్సైడర్ ట్రేడింగ్ తో లక్షల కోట్ల భూదందాకు తెగించారు. ఎస్సీ, ఎస్టీ రైతులను భయపెట్టి బినామీల పేరిట కొల్లగొట్టిన వందలాది ఎకరాలు చంద్రబాబు ఖాతాలోకే వెళ్లాయి. సింగపూర్ కంపెనీ పేరిట స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులోని భూముల అసలు హక్కుదారు చంద్రబాబు కుటుంబమే. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కు ఇరువైపులా అమరావతి సీడ్ క్యాపిటల్ పరిధి దాటి బినామీల పేరిట కొనుగోలు చేసిన దాదాపు 5000 ఎకరాల అసలు యజమాని చంద్రబాబు కుటుంబమే. అమరావతి భూకుంభకోణంలో లోకేష్ ది పెద్దవాటానే. తన బినామీ ఎన్ఆర్ఐ వ్యవహారాల సలహాదారుగా వ్యవహరించిన వేమూరి రవికుమార్ తో పాటు మరికొందరు బినామీల పేరిట వేలాది ఎకరాలను దక్కించుకున్నారు. వేమూరి రవికుమార్ తో పాటు ఆయన భార్య అనురాధ గోష్పాది గ్రీన్ ఫీల్డ్స్ పేరిట అమరావతిలో కోర్ క్యాపిటల్ ప్రాంతంలోనే 500 ఎకరాలకు పైగా స్వాహా చేశారు. అమరావతిలో అవినీతి తిమింగలం లింగమనేని రమేష్. చంద్రబాబు భూదోపిడీలో ఇతను ఒక ప్రధాన పాత్రధారి. ఆయన కుటుంబానికి చెందిన 355 ఎకరాలను ఆనుకునే ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించేలా అలైన్మెంట్ ను ఖరారు చేశారు. లింగమనేని కుటుంబ సభ్యులు బినామీల పేరిట కొనుగోలు చేసిన వందలాది ఎకరాలను భూ సమీకరణ ప్రక్రియ నుంచి తప్పించారు. అమరావతిలో దాదాపు 1000కి పైగా ఎకరాలు లింగమనేని హస్తగతం చేసుకున్నారు. చంద్రబాబు తర్వాత అమరావతి భూదోపిడీలో రెండవ పెద్ద దోపిడీదారు నారాయణ. లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కోలో ప్రధాన పాత్రధారు. కృష్ణానదికి ఇటువైపు అటువైపు కృష్ణా జిల్లా పరిధిలో ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కు దగ్గరలో వేలాది ఎకరాలను కొనుగోలు చేశారు. అక్కడ నారాయణ విద్యా సంస్థల భూములున్నాయి. రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా తన ఉద్యోగులను బినామీలుగా చేసి 162 ఎకరాల అసైన్డ్ భూములను హస్తగతం చేసుకున్నారు. అసైన్డ్ ప్రైవేటు భూములు కలిపి దాదాపు 3000 ఎకరాల వరకు బినామీల పేరిట గుప్పిట పట్టారు. నారాయణ బినామీ కంపెనీ రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ ది అమరావతి భూకుంభకోణంలో కీలక పాత్ర. అసైన్డ్ భూముల దోపిడీలో ఆ కంపెనీ ఎండీ అంజనీ కుమార్ కీలకంగా వ్యవహరించారు. అమరావతిలో దాదాపు 2000 ఎకరాలను బినామీలు, ఉద్యోగుల పేరిట రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ కొల్లగొట్టింది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు సుజనా చౌదరి అమరావతి భూదోపిడీలో అతిపెద్ద వాటాదారు. ఆయన తన కుటుంబ సభ్యులు బినామీల పేరిట ఏకంగా 700 ఎకరాల వరకు కొల్లగొట్టారు. అమరావతి భూదోపిడీలో బినామీల పేరిట అసైన్డ్ భూములతో సహా 196 ఎకరాలను దోచుకున్నారు.